ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ ఈఓ యొక్క సిలబస్ నుంచి ఒక్కొక్క టాపిక్ని కవర్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మనం కవర్ చేసే టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ గురించి 1987 ఈ యాక్ట్ గురించి మనం కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చర్చిద్దాం రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1986, ఆప్షన్ సి 1987 అండ్ ఆప్షన్ డి 1990. ఆన్సర్ ఆప్షన్ సి 1987. క్వశ్చన్ నెంబర్ 2. ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ యొక్క యాక్ట్ నెంబర్ ఏది? ఓకే, ఆప్షన్ ఏ యాక్ట్ నెంబర్ 20 ఆఫ్ 1987, ఆప్షన్ బి యాక్ట్ నెంబర్ 25 ఆఫ్ 1987, ఆప్షన్ సి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987 అండ్ ఆప్షన్ డి యాక్ట్ నెంబర్ 35 ఆఫ్ 1987. ఆన్సర్ ఆప్షన్ సి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా సంస్థల నిర్వహణ, ఆప్షన్ బి దేవాలయాలు, మఠాలు మరియు హిందూ ధార్మిక సంస్థల పరిపాలన, ఆప్షన్ సి మున్సిపల్ పరిపాలన, ఆప్షన్ డి పంచాయతీ పరిపాలన. ఆన్సర్ ఆప్షన్ బి దేవాలయాలు, మఠాలు మరియు హిందూ ధార్మిక సంస్థల పరిపాలన. క్వశ్చన్ నెంబర్ 4. ఈ చట్టంలోని సెక్షన్ 2 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ నిర్వచనాలు, ఆప్షన్ బి ట్రస్టీల నియామకం, ఆప్షన్ సి బడ్జెట్ అండ్ ఆప్షన్ డి ఆడిట్. ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్వచనాలు. క్వశ్చన్ నెంబర్ 5. అధికారుల నియామకానికి సంబంధించిన సెక్షన్ ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 2, ఆప్షన్ బి సెక్షన్ 3, ఆప్షన్ సి సెక్షన్ 6 అండ్ ఆప్షన్ డి సెక్షన్ 8. ఆన్సర్ ఆప్షన్ బి సెక్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 6. దేవాలయాల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ సెక్షన్లో ఉంది? ఆప్షన్ ఏ సెక్షన్ 5, ఆప్షన్ బి సెక్షన్ 6, ఆప్షన్ సి సెక్షన్ 7 అండ్ ఆప్షన్ డి సెక్షన్ 8. ఆన్సర్ ఆప్షన్ బి సెక్షన్ 6. క్వశ్చన్ నెంబర్ 7. కమిషనర్ అధికారాలకు సంబంధించిన సెక్షన్ ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 6, ఆప్షన్ బి సెక్షన్ 8, ఆప్షన్ సి సెక్షన్ 12 అండ్ ఆప్షన్ డి సెక్షన్ 15. ఆన్సర్ ఆప్షన్ బి సెక్షన్ 8. క్వశ్చన్ నెంబర్ 8. దేవాలయ తనిఖీ ఇన్స్పెక్షన్ అధికారానికి సంబంధించిన సెక్షన్ ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 10, ఆప్షన్ బి సెక్షన్ 11, ఆప్షన్ సి సెక్షన్ 12 అండ్ ఆప్షన్ డి సెక్షన్ 13. ఆన్సర్ ఆప్షన్ సి సెక్షన్ 12. క్వశ్చన్ నెంబర్ 9. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటుకు సంబంధించిన సెక్షన్ ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 14, ఆప్షన్ బి సెక్షన్ 15, ఆప్షన్ సి సెక్షన్ 16 అండ్ ఆప్షన్ డి సెక్షన్ 17. ఆన్సర్ ఆప్షన్ బి సెక్షన్ 15. క్వశ్చన్ నెంబర్ 10. హెరిడిటరీ ట్రస్టీస్ వ్యవస్థను రద్దు చేసిన సెక్షన్ ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 14, ఆప్షన్ బి సెక్షన్ 15, ఆప్షన్ సి సెక్షన్ 16 అండ్ ఆప్షన్ డి సెక్షన్ 18. ఆన్సర్ ఆప్షన్ సి సెక్షన్ 16. చూసారు కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలానే ఈఓ సిలబస్లోని పేపర్ 2లోని ప్రతి టాపిక్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా క్వశ్చన్స్ని చేద్దాం, ఆన్సర్స్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ప్రాక్టీస్ని మరింత సులభం చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.